నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భీమవరం కలెక్టరేట్ లో స్పందన సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 10:30 ఉద్యోగుల గ్రీవెన్స్ ప్రారంభమవుతుందని అన్నారు. ఉద్యోగులు ఎవరైనా తమ సమస్యలు చెప్పుకోవచ్చునని అన్నారు. గ్రీవెన్స్ సెల్కు వెళ్లదలిచిన ఉద్యోగులకు అధికారులు అనుమతులు ఇవ్వాలని అన్నారు. జిల్లా అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించినట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసిన ఉద్యోగులంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆ ప్రకటనలో కోరారు. భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, యూటీఎఫ్ ఆధ్వర్యంలో గ్రూప్స్ డివైఓ పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీల వెంకటేశ్వరరావు, కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని గ్రూప్ పరీక్షలు రాసే విద్యార్థులకు తగు సూచనలు చేసి వారికి స్టడీ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గేదెల ధనుష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి విద్యార్థులు పాల్గొన్నారు. పిఆర్సీ డిఏ ఏరియర్ అంత ఏరియర్ లాభం కూడా లేనటువంటి పిఆర్సీ, అది ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అందరికీ మైనస్. అది అమలు జరిగిన తీరు కూడా అంత అన్యాయం. మా సీఎం ప్రకటిస్తాడు, జేఏసీ నాయకులు మీరెవరో కూడా మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి అత్యంత మోస్ట్ డిక్టేటర్, అంత దుర్మార్గంగా ఈ పిఆర్సీ అమలు జరిగింది. గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా, పాలకులు ఎవరైనా కనీసంగా అత్తిలి మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ గురువారం తెలిపారు. అత్తిలి మండలం వరిగేడి గ్రామంలో జల జీవన్ మిషన్ పథకంలో 34 లక్షలతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును ప్రారంభిస్తారని, 5 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గుమ్మంపాడులో 20.08 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్, 5 లక్షలతో నిర్మించిన అంబేద్కర్ భవనం, 30 లక్షలతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును ప్రారంభించి 7 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. బల్లిపాడులో జల జీవన్ మిషన్ పథకంలో 55.60 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవం, 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, 10 లక్షలతో నిర్మించే ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అత్తిల్లో 43.60 లక్షలతో నిర్మించిన అత్తిలి 4 గ్రామ సచివాలయం, రామన్నపేటలో 15 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనం, 43.60 లక్షలతో నిర్మించిన అత్తిలి 3 సచివాలయం, 20.08 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్, జలజీవన్ మిషన్ పథకంలో 4.51 కోట్లతో చేపట్టిన పైప్ లైన్ విస్తరణ, మంచినీటి శుద్ధి ప్లాంట్, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభిస్తారని, అత్తిలి రామన్నపేటలో 5.90 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కె సముద్రపు గట్టు గ్రామంలో 43.60 లక్షలతో నిర్మించిన సచివాలయం, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించి 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. ఆరవిల్లిలో 20.08 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించి 7 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డుకు, 3 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్ కు శంకుస్థాపన చేస్తారు. మంచిల్లో 90 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకు, 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి 10 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్, 5 లక్షలతో నిర్మించే అంబేద్కర్ భవనాలకు భూమి పూజ చేస్తారు. స్కిన్నర్పురంలో 32.35 లక్షలతో నిర్మించిన పైప్ లైన్ విస్తరణ పనులను ప్రారంభించి 8 లక్షలతో చేపట్టే సీసీ డ్రైన్లు, 10 లక్షలతో నిర్మించే ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేస్తారని పాయబోని సత్యనారాయణ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. పాలూరులో 10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన, కొమ్మర్లో 20.08 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ను ప్రారంభించి 12 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈడూరులో జలజీవన్ మిషన్ పథకంలో 48 లక్షలతో నిర్మించిన పైప్ లైన్ విస్తరణ పనులను ప్రారంభించి 8 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. కంచుమరులో 3.60 లక్షలతో నిర్మించిన సచివాలయం, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 32 లక్షలతో చేపట్టిన పైప్ లైన్ విస్తరణ పనులను ప్రారంభించి 8 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కాలం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ గురువారం నాటికి 520వ రోజుకు చేరింది.
బల్లిపాడుకు చెందిన గూడెపు నూకరాజు వీర సచివతి దంపతుల కుమార్తె వివేక రాఘమయ్యూరి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణ, అల్లి సత్యనారాయణ, పులిశెట్టి చంటి, దాసరి నాగరాజు, చేకూరి రవి, బోడపాటి సూర్యచంద్రరావు, గారపాటి బాబ్జీ, వరద శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనే పార్టీలో అధిక శాతం చేరికలు జరుగుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం కేలేంద్రపర్రు, నిట్టలవారితోట గ్రామాల్లో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన 400 కుటుంబాలు గురువారం మంత్రి కారుమూరి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులం, మతం, పార్టీ భేదాలు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ప్రజలు స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారంతా తమ ప్రాంతంలో జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదనేది చూసుకోవాలని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద వంటి పథకాలతో పేద పిల్లలు, ముఖ్యంగా విద్య ద్వారా పేద వర్గానికి చెందిన కుటుంబాలు కూడా ఆర్థికంగా నిలబట్టవచ్చుననే ఉద్దేశంతో సీఎం జగన్ విద్యారంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయించారని అన్నారు. కార్యక్రమంలో ఇలింద్రపర్రు సొసైటీ అధ్యక్షులు మల్రెడ్డి నాగార్జున, ఇరగవరం మండల అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, తణుకు ఏఎంసీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, ఇరగవరం జడ్పీటీసీ పంపన అంజిబాబు, డీసీఎంఎస్ డైరెక్టర్ సుబ్బరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. గురువారం తణుకు రూరల్ మండలం ఎర్రనీలిగుంటలో ఏర్పాటు చేసిన శెట్టిబల్జ నాయకుడు దొమ్మెటి వెంకరెడ్డి విగ్రహాలను మంత్రి కారుమూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దొమ్మెటి వెంకరెడ్డి విగ్రహాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఈడుగురుగా పిలువబడే వారిని శెట్టిబల్జిగా నామకరణం చేసి వారికి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చిన వ్యక్తి దొమ్మెటి వెంకటరెడ్డి అని మంత్రి కొనియాడారు. ఆయన బర్మాలో మేయర్గా పనిచేసి ఇండియాకు వచ్చి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన వ్యక్తి అని అన్నారు. భావితరాలకు, మన పిల్లలకు దొమ్మెటి వెంకటరెడ్డి గురించి చరిత్రగా చెప్పాలని ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారని మంత్రి తెలిపారు. దొమ్మెటి వెంకటరెడ్డి శెట్టిబల్జ కులంలో గొప్ప మహోన్నత వ్యక్తి అని చెప్పారు. శెట్టిబల్జ కులస్తులను అభివృద్ధి చేసిన వ్యక్తిగా ఆయన కీర్తించబడ్డారని అన్నారు. తణుకు నియోజకవర్గ పరిశీలకుడు జక్కంశెట్టి సత్యరాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శెట్టిబల్జ ఆత్మగౌరవ ప్రతీక దొమ్మెటి వెంకరెడ్డి విగ్రహాలను తణుకు నియోజకవర్గ గ్రామాల్లో 2 కోట్లతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సొంత నిధులతో ఏర్పాటు చేశారని తెలిపారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఒక్క శెట్టిబల్జలకే కాకుండా మొత్తం బీసీ కులాలతో పాటు కాపుల సంక్షేమాన్ని కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇరగవరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తూర్పిప్పరు గ్రామంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కే కుముదవల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. టాపాక కండ్రిక వాటర్ ట్యాంకును ప్రారంభించారు. పేకేల్లో నూతనంగా నిర్మించిన నిట్టలవారి వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఓగిల్లో సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. విలేజ్ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన వంతెన రోడ్లను ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఆయనపల్లిలో నూతనంగా నిర్మించిన రోడ్డును, జీలంచెరులో రోడ్లను ప్రారంభించారు. కాక్లేర్లో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్, ఇరగవరంలో నిర్మించిన సచివాలయ భవనాలను ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం, సచివాలయం 2 భవనాన్ని ప్రారంభించారు. గోటేర్లో పైప్ లైన్ ప్రారంభించారు. జగనన్న హౌసింగ్ కాలనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో 8 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు ప్రారంభించినట్టు తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గత ప్రభుత్వం అవినీతిలో అభివృద్ధిని విస్మరించిందని అన్నారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఇరగవరం మండల ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, జడ్పీటీసీ పంపన అంజిబాబు, డీసీఎంఎస్ డైరెక్టర్ పెరమించి సుబ్బరాజు, ఏఎంసీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, రెడ్డి నాగార్జున, ఎంపీడీఓ కె పద్మజ్యోతి, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలు అన్నీ కూడా కలిపి మరి వాళ్ళ గోటేరు కానీ, ఇరగవరం కానీ, ఆయా ఐతంపూడి కానీ రోడ్లు అయితే ఏవైతే మొత్తం మీద 8 కోట్ల రూపాయలు రోడ్లతో కలిపి ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాన్ని అలాగే శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేసుకుంటా మొత్తం పర్యటన చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ రేపు అత్తిలి మండలం చేస్తాం. తర్వాత టౌను, రూరల్ మండలం కూడా చేసే కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ సంక్షేమ అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున ఇవాళ చేసుకోవటం జరిగిందని చెప్పి ఇవాళ ఇరగవరం ప్రజలందరికీ కూడా అంకితం చేయటం జరిగింది.
తణుకు మానవత ఆధ్వర్యంలో 68 సంవత్సరాల వయసు గల వృద్ధుడు వాచ్మెన్ గా పనిచేస్తూ తణుకు పాతూరు కొండలమ్మ పొంత రోడ్లో నివసిస్తున్న బొక్క బ్రహ్మయ్యకు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. బ్రహ్మయ్య ఇటీవల ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయి అనారోగ్యంతో డ్యూటీకి వెళ్లలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వైద్య ఖర్చులు, మందుల నిమిత్తం మానవత సంస్థ నుండి ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారు ఇంటి వద్ద అందజేశారు. కార్యక్రమ అధ్యక్షులు అక్కపంతుల బాలాజీ, ఎస్వి సతీష్ బాబు, పి శివనారాయణ, మల్లిపూడి లక్ష్మి, అక్కల నాగరాజు పాల్గొన్నారు. ఎలక్ట్రీషియన్ వృత్తిలో గాయపడ్డ ఎలక్ట్రీషియన్ కుటుంబానికి తణుకు ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ తరపున 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె విజయ్ కుమార్ బాలనాని తెలిపారు. వృత్తిపరంగా ఎలక్ట్రీషియన్ గా ఉన్న తణుకునకు చెందిన సజ్జా శ్రీనివాస్ విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు పడిపోయి కాలు విరిగిపోగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో గురువారం బాధిత ఇంటికి వెళ్లిన అసోసియేషన్ సభ్యులు 15,000 రూపాయల నగదు, బియ్యం బస్తా ఇచ్చినట్లుగా వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు యు రామారావు, కోశాధికారి యు జాన్, సహాయ కార్యదర్శి కె పోతురాజు, కమిటీ సభ్యులు ఆనందం శ్రీను, వీరవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం కోనాలలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మాజీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ మెంబర్ చిటికిన వీర వెంకట సత్యనారాయణ, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఆర్ను రాధాకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కోనాల మాజీ సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తెలుగుదేశంలో చేరినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటికిన వీర వెంకట సత్యనారాయణ, ఆకుల రాంబాబు, శ్రీను, వీర వెంకట సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ వర్గం చెందిన ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన పరిపాలన పట్ల నియోజకవర్గంలో అక్రమాలపైన తీవ్రమైన అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరారని తెలిపారు. కార్యక్రమంలో తణుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పీతాని మోహన్, కోనాల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బురుపల్లి ఆనంద రమేష్, కోనాల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గొడవల్లి శ్రీనివాస్, మోతురు సత్యనారాయణమూర్తి, సెకనేల నాగేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్లు మానసపుత్రులని, వారి ద్వారానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని విశ్వసిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఇరగవరం ఎంపీడీఓ కార్యాలయంలో 292 మంది గ్రామ వాలంటీర్లను మంత్రి నాగేశ్వరరావు సన్మానించారు. సేవ, వజ్ర, రత్న, మిత్ర అవార్డులను అందజేశారు. త్వరలో ప్రభుత్వం పారితోషికం అందజేస్తోందని తెలిపారు. ఇరగవరం మండలంలో 2 సేవా వజ్ర అవార్డుకు ఎంపికైనట్లు తెలిపారు. తమ ప్రభుత్వంలో వాలంటీర్లు మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత సహకారం అందజేస్తామని అన్నారు. వాలంటీర్ల వేతనం 500 పెంచుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరవరం ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, జడ్పీడీసీ పంపన అంజిబాబు, ఏఎంసీ చైర్మన్ అత్తా కృష్ణవేణి, డీసీఎంఎస్ డైరెక్టర్ పెరమితి సుబ్బరాజు, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, ఎంపీడీఓ కె పద్మజ్యోతి, రెడ్డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఇంకా బాగా కష్టపడి బాగా తెచ్చుకోవాలని, అలాగే సేవ మొత్తం మాకు 2 వచ్చినట్టున్నాయి. అది అత్తిరికో మండలానికి ఒకటి, తణుకు మండలానికి ఒకటి వచ్చింది. కానీ ఈ మండలానికి 2 వచ్చినందుకు మేము ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాము. ఇంకా బాగా తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఆయన ఎప్పుడు మాట తప్పను మడం తెప్పను అన్నట్టుగా ఆయన చేశారు. ఇక్కడి నుంచి మీకు ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ మీరు నిజంగా చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నారు. వాలంటరీ స్వచ్ఛందంగా మీరు సేవ చేసే కార్యక్రమం, కానీ మీ గౌరవేతనంగా 5,000 ప్లస్ ఇప్పుడు ఒక 500 పెంచున్నారు. కానీ దీన్ని మాత్రం ఆయన వాలంటరీగా కాకుండా రాబోయే రోజుల్లో మారుస్తున్నారు. దీన్ని మీకు 10,000 రూపాయలు చేయొచ్చు, ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. మొత్తం ఆయన మీరు మానస పుత్రులు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఎలక్షన్కి ముందు ఆలోచన లేదు మిమ్మల్ని పెట్టుకోవాలని, ఎలక్షన్ అయిన తర్వాతే మిమ్మల్ని వాలంటీర్గా తీసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీరు కూడా మీ ఊర్లో మీ వాళ్ళకే సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఈ సర్వీస్ వల్ల మీ తల్లిదండ్రులకు ఎంత మంచి పేరుందో. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీ గురించే ఆలోచించే మనిషి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఈనాడు ఎవరూ చేయలేదు. వాళ్ళు చూడండి మీ చేతులతో అందిస్తున్నారు. ఒక్కొక్కళ్ళింటికి 2 లక్షలు, 3 లక్షలు, 7 లక్షలు. తణుకు టౌన్లో అయితే ఒక సైట్ 50 లక్షలు కూడా ఉంది. పథకాలు అందించాం మనం. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా లక్షాధికారులను చేశాం. మరి అందరూ కూడా మీ చేతుల ద్వారా చేయించాం. బాగున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మనకు కావాలి. రావాలి జగన్.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.